ఈ స్టోరీ మొత్తం విన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు. రాజాగారి చిత్రపాఠం, ఏ కింగ్స్ పెయింటింగ్. ఒకప్పుడు ఒక రాజ్యం ఉండేది. అక్కడికి రాజుకు ఒక కాలు, ఒక కన్ను మాత్రమే ఉన్నాయి. కానీ అతను చాలా తెలివైనవాడు మరియు దయగలిగేవాడు. అతని రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు తమ రాజు కారణంగా సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపారు. ఒకరోజు రాజు ప్యాలెస్ హాల్లో నడుస్తూ తన పూర్వీకుల చిత్రాలను చూశాడు. ఒకరోజు తన పిల్లలు కూడా ఇదే హాల్లో నడుస్తారని, ఈ చిత్రాల ద్వారా పూర్వీకులందరికీ గుర్తుంచుకుంటారని ఆయన భావించారు. కానీ రాజు తన చిత్రపటాన్ని చిత్రించలేదు. అతని శారీరక వైకల్యం కారణంగా అతని పెయింటింగ్ ఎలా వస్తుందో అతనికి తెలియదు. అందువల్ల అతను తన మరియు ఇతర రాజ్యాల నుండి చాలామంది ప్రసిద్ధ చిత్రకారులను రాజ్యానికి ఆహ్వానించాడు. రాజు తన చిత్రపటాన్ని అందంగా చిత్రీకరించి ప్యాలెస్లో ఉంచాలని కోరుకుంటున్నట్లు ప్రకటించాడు. దీన్ని నిర్వర్తించగల ఏ చిత్రకారుడు అయినా ముందుకు రావాలని ప్రకటించాడు. పెయింటింగ్ ఎలా వేస్తారో దాని ఆధారంగా అతనికి బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించారు. చిత్రకారులందరూ రాజుకు ఒక కాలు మరియు ఒక కన్ను మాత్రమే ఉంది అని అనుకోవడం ప్రారంభించారు. అతని చిత్రాన్ని చాలా అందంగా ఎలా తయారు చేయవచ్చు, ఇది సాధ్యం కాదు మరియు చిత్రం అందంగా కనపడకపోతే రాజుకు కోపం వచ్చి వారిని శిక్షిస్తారు. కాబట్టి ఒక్కొక్కరు అందరూ సాకులు చెప్పడం మొదలుపెట్టారు మరియు రాజు యొక్క పెయింటింగ్ చేయడానికి మర్యాదగా నిరాకరించారు. కానీ అకస్మాత్తుగా ఒక చిత్రకారుడు తన చేతిని పైకెత్తి, మీ యొక్క చిత్రపటాన్ని చాలా అందంగా నేను చిత్రీకరిస్తాను అని ముందుకు వచ్చాడు. అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అన్నాడు. అది విన్న రాజు సంతోషంగా ఉన్నాడు మరియు ఇతర చిత్రకారులు ఆసక్తి ఉన్నారు. రాజు అతనికి అనుమతి ఇచ్చాడు మరియు చిత్రకారుడు చిత్రపటాన్ని గీయడం ప్రారంభించాడు. ఆ తర్వాత డ్రాయింగ్ను పెయింటింగ్తో నింపాడు. చివరిగా చాలా సమయం తీసుకున్న తర్వాత పోర్ట్రేయల్ సిద్ధంగా ఉందని చెప్పాడు. సభికులందరూ ఇతర చిత్రకారుల ఆసక్తిగా మరియు ఆలోచనలతో ఉన్నారు. రాజు శారీరకంగా వికలాంగుడైనందుకు చిత్రకారుడు రాజు చిత్రపటాన్ని అందంగా ఎలా వేయగలడు? రాజు పెయింటింగ్ను ఇష్టపడకపోతే మరియు కోపంగా ఉంటే, కానీ చిత్రకారుడు పెయింటింగ్ని సమర్పించుకున్నప్పుడు రాజుతో సహా కోర్టు అందరూ ఆశ్చర్యపోయారు. చిత్రకారుడు రాజు గుర్రంపైకి ఒక కాలు వైపు కూర్చొని తన విల్లును పట్టుకొని ఒక కన్ను మూసుకొని బాణాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. రాజు యొక్క వైకల్యాన్ని తెలివిగా దాచడం ద్వారా చిత్రకారుడు అందమైన చిత్తరువును రూపొందించడానికి రాజు చాలా సంతోషించాడు. రాజు అతనికి గొప్ప బహుమతి ఇచ్చాడు. మనం ఎప్పుడూ ఇతరులపై సానుకూలంగా ఆలోచించాలి మరియు వారి లోపాలన్నీ విస్మరించాలి. బలహీనతలను దాచడానికి ప్రయత్నించకుండా మంచి విషయాలపై దృష్టి పెట్టడం నేర్చుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం సానుకూలంగా ఆలోచించినట్లయితే మన సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించగలుగుతాము. ఒకవేళ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ.